అందరికి రాఖీల పండుగ శుభాకాంక్షలు. ఈరోజు అయితే మా తమ్ముడు వాళ్ళు అయితే వచ్చారు, అందుకని ఇప్పుడైతే మేమైతే మా తమ్ముడికి అయితే రాఖీ అయితే కడుతున్నాం. ఇందాకనే మా పెద్ద మమ్మీ వాళ్ళు అయితే వచ్చి రెడీ అయ్యారు. సో ఇప్పుడైతే మా అన్న గిట్ల ఇంకా నేను రాఖీ కట్టలేదు, ఎందుకంటే మా అక్క వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి కడదామని అయితే ఇప్పటి వరకు వెయిట్ చేసినాం ఫ్రెండ్స్. ఇక మా అక్క వాళ్ళు అయితే ఇప్పుడే వచ్చారు. సో ఇక వాళ్ళకి ఇట్లా రెడీ అయ్యారు. ఇప్పుడైతే మేమైతే మా అన్నకి కడతాము. అమ్ములు అని అయితే వాళ్ళ తమ్మునికి కడతారు. వాళ్ళ తమ్ముడు అయితే అక్కడ వెయిట్ చేస్తుండు రాఖీ కడిపించుకోవడానికి అయితే. ఓకేనా ఫ్రెండ్స్, ఇక రండి. మా మమ్మీ అయితే రాఖీ అయితే ఓపెన్ చేస్తుంది. మీ తమ్ముని చూపి. హాయ్ ఫ్రెండ్స్. ఇది ఎందుకో రాఖీ చూడగానే మంచి అనిపించింది అక్కడ, ఎందుకంటే ఇట్లా రాఖీ మీద అన్నా అని ఉంది, అందుకే వెంటనే తీసేసుకున్నా. అయ్యో మంచి అనిపించింది. ఇక తమ్ముడు అని ఉంటే తమ్ముంది వీళ్ళిద్దరు తీసుకున్నారు కానీ తమ్ముడు అని లేదు. మరి చూస్తుండు. ఇంకొకటి అయితే బ్రో అని ఉంటుంది, ఇదైతే బ్రో అని ఉంది. ఇది మా తమ్మునికి కడతా. అంతేనే అంతేనా? ఇప్పుడు మామ రాగానే మేము కట్టినాక మీరు కడతారా, మీరు కట్టినాక మేము కట్టన్నా? ఫస్ట్ మేమే కడతాం. మీరే కడతారా? కూర్చోండి, టైం వేస్ట్ ఎందుకు, మళ్ళీ మేము అక్కడికి పోవాలి. తమ్ముడు కట్నం కట్టి తెచ్చినావు మన అక్కలకి. తేలేదా? దుదిరా కట్టినాక అది కట్టు. ఏమండి ఇక చిన్నగా ఫ్యాన్ వేస్తే ఇది ఒక బాధ, సౌండ్ వస్తుంది అనేసి. చెప్పు హ్యాపీ రక్షాబంధన్ తమ్ముడు అని. హ్యాపీ రక్షాబంధన్ తమ్ముడు. అన్నీ చెప్పాలా అమ్ములు నీకు? చెప్పాలి. అంతేనా? తమ్ముడు మోమాటమే, అక్క మోమాటమే, ఇక అదేందో. ఇద్దరు హనీ ఒక్కతే ఫ్రీగా ఉండేది. హనీ గుడ్ గర్ల్ కదా. నెక్స్ట్ స్వీట్ పెట్టిగా. నువ్వు అక్కకు తినిపినా? ఫస్ట్ అక్క తమ్మునికి ఏది ఇష్టం అది పెట్టు, ఏదైనా ఓకే అంటాడు. వచ్చు స్వీట్ స్వీట్ తింటాడు కదా. అంతేనా? కొంచెం పెట్టినా ఆగు. బట్టు కరవ అవుతుంది నాన్న. ఇద్దరు అక్కలే తర్వాత మొక్కుతా. నెక్స్ట్ ఇక చిన్నమే మానైతే వెయిట్ చేస్తుంది ఎప్పుడెప్పుడు నా వంతు వస్తుందా అనేసి. దగ్గర జరగాని. హ్యాపీ రక్షాబంధన్ రిత్విక్. థ్యాంక్ యూ అక్క. నాలుగు వీళ్ళిద్దరు ఆపోజిట్. ఒక రాఖీ అక్కడ చెప్తున్నారు. అన్న అనుకున్నారు, అనికైతే తమ్ముడు అవుతాడు. ఇద్దరైతే వీళ్ళు పెద్దోళ్ళే, అక్కలే, కానీ చూడడానికి కొంచెం మా ఆడికి అన్నలాగా ఉంటాడు. ఇంకా మా అన్నమ్మ పెరిగింది ఈ మధ్య. నువ్వు జరిగే ఫస్ట్ పెద్దగా కాలు మొక్కు. మంచిగా చదువుకోమని మంచిగా దీనట్టు ఇవ్వాలి. మంచిగా చదువుకోమని మళ్ళీ మొక్కు. సిగ్గుపడుతుండు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా మమ్మీ మా పెద్దమ్మని అయితే మా మామకి అయితే రాఖీ ఆడుతుర్రు. మమ్మీ అటు పోయి గదంతా ప్లేస్ ఎవరికి ఇక్కడ కూర్చోవచ్చు కదా. పోమమ్మ. సైలెంట్ గా ఆటకు. మాట్లాడరు మరి మీరు. అట్లనే అట్లా అదే కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మా అన్నకైతే రాఖీ కడుతున్నా.
రక్షాబంధన్ చెప్పాలి. అది అన్నాను. సూపర్ రాఖీ అన్న ఇది చూడు తీసిన మీరు దిగలే మేము దిగుతాం. తర్వాత ఇప్పుడైతే మా మామని అయితే కట్టం పెడుతుండు. అంటే కొందరు సైడు హారతులు ఇస్తారు, మేమైతే హారతి ఎప్పుడేమి ఇయ్యము కదా. కొందరు సైడ్ అయితే ఇస్తారు, మళ్ళీ అనుకుంటారు కావచ్చు హారతులు ఇవ్వలేదు, మేమైతే ఇయ్యము. మీ ఇద్దరు రాఖీ ఆడుకుంటారా? దూదిరాకి ఎవరైనా కట్టుకోవచ్చు. మన సైడు కొంతమంది అన్నలకు తమ్ముళ్ళకే కడతారు, మేమైతే మా సైడ్ అట్లా ఏం కాదు, నాన్నలకు అన్నలకు మామలకు అందరికీ కడతాం మా సైడ్ అయితే. మా అమ్మమ్మ అయితే ఎప్పుడైనా ఇట్లనే సింపుల్గా ఉంటుంది. మళ్ళీ కామెంట్ పెట్టకూరు మీ అమ్మమ్మ అట్లనే పెట్టిర్రా? పెట్టలే చెప్తున్నా మీ అమ్మమ్మ రెడీ కాలేదు, మీరు మంచిగా రెడీ అవుతారు అట్లా అంటారు. అయిపోయింది, ఇప్పటికైతే టైం వచ్చేసి 1:30 అవుతుంది. మా అమ్మమ్మని రెడీ అమ్మనా మా అమ్మమ్మ రెడీ అవుతలేదు. అందరికైతే ఆకలి అవుతుంది. ఇప్పుడైతే అన్నం తినేసి మంచిగా వాళ్ళైతే చికెన్ నేను మా అమ్మ ఇద్దరమే ఆలుగడ్డ టమాటా కూర వండుకున్నాము. మా అమ్మమ్మ అమ్మకి ఇట్లా ఈరోజు సాటర్డే వెజ్. ఇంకా ఇప్పుడైతే ఇక్కడ అయిపోయింది, ఇక తినేసి మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాం. అక్కడ మా హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాము. మా తమ్మునికి అయితే రాఖీ కట్టడానికి అయితే వెళ్తా అని చెప్పినా కదా. సో ఇప్పుడైతే మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాము మా తమ్మునికి రాఖీ కట్టడానికి. మా చెల్లెని అయితే ఇక్కడ ఉంటుంది, యూకేలో ఉంటుంది. అందుకోసమే మేమైతే 3 years నుంచి అయితే మేమే రాఖీ కడుతున్నాం మా తమ్మునికి. ఇక మా తమ్ముడు అయితే కూర్చుండు. హాయ్ ఎప్పురా పిల్లల్ని అయితే తీసుకురాలే ఫ్రెండ్స్, మేము ఇద్దరేమో వచ్చినాము, మా అక్క నేను ఇద్దరేమో వచ్చినాము. ఎందుకంటే పిల్లల్ని తీసుకొని వస్తేనైతే ఆటోలల్లో మంది ఫుల్ ఉంటారు కదా, నిండదాకా అంటే వాళ్ళకి అంత ఓపికలు లేవు. సో అందుకే మేమైతే వేరే వాళ్ళ స్కూటీ తీసుకొని అయితే వచ్చినాము. మాకైతే స్కూటీ నడిపిస్తుంది, సో అందుకే ఇద్దరం అయితే వచ్చేసినాము. ఇప్పుడు రాఖీ కట్టి మళ్ళీ ఈవినింగ్ వరకు అయితే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాము. మా బాబాయ్ అయితే లేడు ఫ్రెండ్స్, ఎందుకంటే బాయ్ దగ్గరికి వెళ్ళిండట. ఇంకా బర్రెలను అయితే మేపడానికి పాలు వెంటడానికి వచ్చేసరికి అయితే 7 అవుతుంది అన్నాడు. మళ్ళీ మాకు లేట్ అవుతుంది అనేసి ఇక మా తమ్మునికి అయితే కట్టేసి మా బాబాయ్ రాక అప్పయ్యప్ప అయితే పోతాం. ఇక ఫస్ట్ అయితే మా అక్క కడుతుంది. పిన్న అయ్యప్పే లాస్ట్ ఇయర్ అయితే మా పిన్నికి ఫుల్ ఫీవర్ వచ్చింది. వాళ్ళ ఫ్రెండ్స్ కట్టిరుగా. పండుగ రాత్రి ఎందుకు కట్టుకున్నావు అంటే కొంతమంది నిన్న నుంచే కట్టుకోరే, అంటే సెలబ్రేషన్స్ అయితే కదండి కాలేజీలలో స్కూళ్ళల్లో. మా తమ్మునికి అయితే నా పొలికలు వచ్చినాయి ఫ్రెండ్స్, నా లెక్కనే ఉంటాడు కదారా, ఇంచుమించు దగ్గర ఉంటాం ఇద్దరం. చిన్నప్పుడు నా చేతుల మీదే పెరిగిండు వీడు, అందుకే నేనంటే ప్రేమ ఎక్కువ. అంటే అప్పుడప్పుడు అట్లా అనుకోవాలి నాకు నేనే. మస్తు ప్రేమ ఉంటుండే వీని మీద. సాయం తిడుతుంటే కానీ వీడిని ఏమనకపోతుండే. చూపి మీ బ్రోది చూపిస్తా. కదా బ్రో రాఖీ తెచ్చిన అని చెప్పినా కదా. అంటే అన్నకు అన్న అని రాఖీ తెచ్చిన, తమ్ముడికి తమ్ముడు అని రాఖీ లేదు వాడ, అందుకే బ్రో అంటారు. ఇంగ్లీష్ లో బ్రో అని తెచ్చిన అట్లా. అయితే అన్నకేమో తెలుగులా, తమ్ముడికేమో ఇంగ్లీష్ లో. అన్న తెలుగు మీడియం ఇట్లా చూడండి ఫ్రెండ్స్. ఇలా
తమ్ముడు అన్న రాఖీ దొరకలేదు, అందుకే ఈ బ్రో అన్న రాఖీ తీసుకొచ్చిన. అన్నది మంచిగా ఉండే, ఇట్లా అన్న అని వచ్చింది. తెలుగు మంచిగా కనబడుతుంది. బాబాయ్ మిస్ అయింది. కొంచెం ముందు వస్తే అయిపో మనం. అబ్బా 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 అబ్బా. ఫోటో క్లిక్ చేయి, పక్కన వీడియో తీసుకుంటా. ఫ్రెండ్స్ ఇక మా తమ్మునికి అయితే రాఖీ అయితే చూడరు, ఎన్ని రాఖీలు అయినాయి మా తమ్మునికి అయితే. ఈ నల్ల చెయ్యికి అయితే ఈ రాఖీలు ఎంత అందంగా కనిపిస్తున్నాయో. నల్ల బంగారం. నాకు ఎట్లా మా పిన్ని ఫోటో తీయక్క. ఓకే, ఇది చూడు తమ్ముడు. నీ గోల్ రీచ్ అవ్వాలి, ఆర్మీ రావాలి, నీకు ఆర్మీ జాబ్ రావాలి. మా తమ్ముని గోల్ ఫ్రెండ్స్ ఆర్మీలా జాబ్ కొట్టాలని. మరి ఏం చేస్తాడో చూద్దాం ఇక ఫైనల్గా అయితే. అయితే నొప్పి వేసుకుంటూ ఎట్లా కొంటుతుంది చూడు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా పెద్దన్నకి రాఖీ కట్టనీకైతే వచ్చిన. ఇంకా పెద్దన్నలు ఉండరు కానీ ఈ అన్న ఈ తమ్ముని కంటే పెద్దన్న అన్నట్టు, అంటే అన్నల చిన్నన్న. చిన్నన్న. ఇక ఫ్రెండ్స్ ఇక రాఖీ పండుగ సెలబ్రేషన్స్ అయితే అయిపోయినాయి ఆడితోటి. ఇక మంచిగా చదువుకో అని మంచిగా దీవించు అన్నయ్యకి. నువ్వు మంచిగా చదువుకోవాలి, అన్నయ్య మంచిగా చదువుకొని